ఈరోజు టీడీపీ అంటే ఎట్లా అయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్గా అయిపోయింది. టీడీపీ అంటే గెలిపించుకోలేకపోయామంటే అది కరెక్ట్ కాదన్న చెప్తున్నా కదా. మేము ఒక పక్క ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాదన అయితే మేము అసలు పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచిందని మేమైతే భావిస్తా ఉన్నాం. 21 జనసేన గెలిచిందనేది పూర్తిగా అబద్ధం. నాకు తెలిసినంతవరకు కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు ఓడిపోయాడని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ ఆయన కుప్పం చరిత్రలో ఏ రోజు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలే. ఈసారి ఆయన ఓటమి చెందాడు కాబట్టి మన కుప్పం మన చంద్రాన్ని అని చెప్పి మిక్సీ తోపుడు బండ్లు కానీ మిషన్లు కానీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చూస్తుంటే ఆయన ఓడిపోయి భయపడ్డాడు. నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎత్తుకోవడం జరిగింది. అంతే. మరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కదా. మెజారిటీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారన్న. ఇప్పుడు మంగళగిరి తీసుకుంటే మా లోకేష్ గారు గెలిచినారు. అక్కడ లోకేష్ గారు టీడీపీ నుండి లోకేష్ గెలిచినాడు. 93,000 మెజారిటీ వచ్చింది. ఆయన ఏం చెప్పినారు? ఆయన ఏం చెప్పినాడంటే గతంలో నేను 5,500 ఓట్లతో ఓడిపోయాను, ఈసారి మాత్రం దానికి 10 రెట్లు 55,000 పై మెజారిటీతో గెలుస్తానని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? అదే వీటిలన్నింటినీ కూడా ఏదైతే సమాధానాలు లోకేష్ గారు చెప్పడం, 55,000 పైనతో గెలవడం అని చెప్పడం ఒకటి, స్టేట్లోనే టాప్ 3 మెజారిటీలో నేను ఉంటానని చెప్పడం ఒకటి, బుద్ధా వెంకన్న గారు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పటము, ఇవన్నీ ఇట్లా చాలామంది ముందుగానే కేకే సర్వే దేశంలో 25 సంస్థలు దాదాపు 25 నుంచి 30 సర్వే సంస్థలు ఉంటే ఒక్క కేకేనే ఎలా చెప్పగలిగాడు టీడీపీ గెలుస్తుందని? ఆయనకి ఎవరు చెప్పారు ముందుగానే? ఆయన ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాడు, మిగతా వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, వీటిలన్నింటి మీద కూడా విచారం చేయమని 25 లక్షల లీటర్లు వేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఈ విషయం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతూ ఉంది. దీని గురించి నేను జగన్ గారు బెంగళూరు టూర్ వెళ్తున్నారు ప్రతిసారి అనేది అని కూడా నేను దానికి కూడా సమాధానం చెప్తాను. యాక్చువల్గా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సూపర్ 6 హామీలు ఇచ్చాము, చూస్తుంటేనే భయం వేస్తుంది అని చెప్పినప్పుడు, అది చెప్పిన తర్వాత దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ఒక ప్రతినిధి ఎన్నుకున్నారు. ఆయన ద్వారా జగన్ గారి దగ్గరికి సంకేతాలు కూడా వెళ్ళినాయి. మేము ఇలా వచ్చేయాలనుకుంటున్నాము, అవసరమైతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసి కూడా గవర్నమెంట్ మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటే కనీసం 6 నెలలు అన్న టైం ఇవ్వాలని చెప్పి జగన్ గారు ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. ఆ ప్రతినిధిగా వచ్చిన ఆయనకు కూడా సున్నితంగా మందులు ఇచ్చినట్టు మాకైతే ఉంది. ఈ ఎంపీలు వీళ్ళైతే ఏమన్నారంటే డిసెంబర్ దాకా అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం సహజం, డిసెంబర్ నుంచి అసలుగా మొదలవుతుందని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎన్నో రోజులు ఈ గవర్నమెంట్ ఉంటుందని అయితే నేను ఫీల్ అవ్వట్లేదు. ఇక వెళ్ళిపోయిన ఈ మోపిదేవి రమణ వెంకటరమణ గారు కూడా వెళ్తూ ఒక మాట అన్నారు, ద్రోహం చేయాలనుకున్న అయితే ఎలక్షన్కు ముందే వెళ్ళిపోయేవాడిని అని చెప్పి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఆయన గౌరవం ఇచ్చారు. ఒక మృతికార అతన్ని రాజ్యసభకు పంపడం జరిగింది. ఆయన నిజంగా పార్టీకి ద్రోహం చేయకూడదు అనుకుంటే ఎలక్షన్కి ముందే వెళ్ళిపోవాలి. ఆయన ఉండగానే 11 సీట్లు వచ్చినాయని మీరు డిక్లేర్ చేశారు కదా, ఇంకా ఆయన వల్ల యూజ్ ఏమనుకోవాలి? ఎట్లా అంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు కానీ తీసుకున్నాను అన్నాడు. రాజ్యసభ ఆయన తీసుకుంటే ఎలక్షన్ టైంకి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని చెప్పి భావించాడు. అది కూడా రాకపోయేపాటికి అధికారంలోకి వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశాడు. అది కూడా రాకపోయేపాటికి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఇలాంటివి చేయడం కూడా జనాలు నవ్వుకుంటారు చూస్తే. మరి ఒకవైపు చంద్రబాబు కూడా చెప్తా ఉన్నారు కదా, మరి రాజీనామా చేశారండి, నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు? ఇప్పుడు రాజీనామా చేశారంటే వీళ్ళిద్దరు చేసి చేపిస్తున్నారు, వాళ్ళని మళ్ళీ పంపిస్తారా? పంపట్లేదు కదా. ఇప్పుడు ఈయన బీసీ తరపు నుంచి ఉన్నారు ఇద్దరు కూడా, ఎవరైతే మన మోపిదేవి వెంకటరమణ గారనో ఇంకొకరు మస్తాన్ గారు, ఇద్దరే ఉన్నారు కదా. అదే స్థానంలో అదే సమాజ వర్గాన్ని పంపిస్తారా? పంపరు కదా. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన తరపున ఆయనకి నచ్చిన వాళ్ళు రాజ్యసభగా వెళ్ళటం కావాలి. అందుకని వీళ్ళని కొనటము, వీళ్ళ చేత రాజీనామా చేసి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి అంటున్నారు. రాజ్యసభ రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆ స్థానంలో ఆయనకు కావాల్సిన వాళ్ళు పంపించుకోవటం, ఇది ఎంత చండాలమైన రాజకీయం అంటే చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏది ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏదో ఒకటి కూడా చేయాలి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి రోజున ఏం చేశారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కూడా బాగా చదువుకునే వ్యక్తి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అంటే 25% రిజర్వేషన్ కల్పించాడు, దాన్ని తొలగించాడు. అంత అవసరమే ఉంది. విద్యా వ్యవస్థలో 25% ఫ్రీగా పేదలకి ఇవ్వాలి సీట్లు అన్నదాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది. ఈ శ్రీ చైతన్య నారాయణకి పుణ్యం చేయటం కాకపోతే ఏమీ లేదు దాంట్లో. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పెట్టిన కాన్ఫరెన్స్ ఏంటంటే సినీ నిర్మాతలతో మీటింగ్. ఇప్పుడు అది అంత దీనమైన స్థితిలో ఏమీ లేదు కదా, సినీ ఇండస్ట్రీ బాగానే ఉంది. దాంతో రివ్యూ మీటింగ్లు అని చెప్పి కాలం గడపడం తప్పితే ఏమీ కనపడట్లేదు అక్కడ. ఇప్పుడు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి.
ఫ్లడ్స్ రావటం అంటే ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి. ఖచ్చితంగా ఇట్స్ ఫ్లడ్స్ మేడ్ బై చంద్రబాబు నాయుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే కేవలం ఆయన కరకట్ట మీద ఉన్న నివాసం పొంగిపోకూడదు అని చెప్పి బుడమేర వంతెనలోకి ఫ్లడ్స్ వదలటం జరిగింది. దాంతో సింగనగర్ పైపుల్ రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు మొత్తం మునిగిపోవడం జరిగింది. నిన్న మేము అక్కడికి వెళ్తే విశాలాంధ్ర రోడ్డు నుంచి ప్రజలు అవస్థ పడుతూ ఎట్లా కొట్ట పడవలకి 1600, 2000, 4500 కట్టి సింగనగర్ బ్రిడ్జ్ దాకా వస్తే సింగనగర్ బ్రిడ్జ్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కూలిపోతుందని అర్ధరాత్రి వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ఆయన ఇల్లు కూలిపోతుందని చెప్పి ఆల్టర్నేట్గా ఒక ఇల్లు ఎత్తుక్కున్నాడు ఆయన. దాన్ని జనాలందరినీ డైవర్ట్ టీడీపీ అంటే ఎట్లా అయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్గా అయిపోయింది టీడీపీ అంటే.